శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు అజ్ఞాతవాసానికి అనువైనటువంటి చోటుగా విరాట రాజు యొక్క కొలువుని ఎంచుకున్నారు. ఒక్కొక్కళ్ళే అందులోకి ప్రవేశించారు కూడాను. ఒక్క అర్జునుడు మినహాయిస్తే ధర్మరాజు, భీమసేనుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది కూడా తమ తమ యొక్క స్థానాల్లోకి వాళ్ళు ప్రవేశించారు. అలా ప్రవేశించగా ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెబుతున్నాడు. వైశంపాయన మహర్షి చెప్తున్నాడు జనమేజయుడితో, జనమేజయ మహారాజా, ఈ విధంగా వాళ్ళందరూ ప్రవేశించిన తర్వాత హధాపరో అదృశ్యత రూప సంపద స్త్రీణామలంకారధరో బృహత్పుమాన్ ప్రాకారవప్రే ప్రతిముచ్య కుండలే దీర్ఘే చ కంబూ పరిహాటకే శుభే. ఆ తర్వాత ఒక అందమైనటువంటి రూపంతో స్త్రీల అలంకారాలు, పొడవైన కుండలాలు, బంగారు గాజులు ధరించినటువంటి ఒకనొక ఉన్నతమైనటువంటి పురుషుడు కోట గోడ వద్ద కనిపించాట. బాహూచ దీర్ఘాన్ ప్రవికీర్య మూర్ధజాన్ మహాభుజో వారణతుల్య విక్రమ గతేన భూమిం ప్రతికంపయంస్తదా విరాటమాసాద్య సభా సమీపతః. అతడు తన పొడవైనటువంటి చేతులను ఊపుకుంటూ, శిరోజాల్ని కదుల్చుకుంటూ, ఏనుగు నడకతో భూమిని కంపింపజేస్తూ ఆ విరాటుని సభా సమీపానికి వచ్చాట. తం ప్రేక్ష్య రాజోపగతం సభాతలే వ్యాజాత్ ప్రతిచ్ఛన్నమరి ప్రమాధినం విరాజమానం పరమేణ వర్చసా సుతం మహేంద్రస్య గజేంద్ర విక్రమం సర్వానపృచ్ఛచ్చ సభానుచారిణః కుతోయమాయాతి పురాణమే శ్రుతః నచైనమూచుర్విదితం తదా నరాః సవిస్మయం వాక్యమిదం నృపో బ్రవీత్. అలా సభాతలయానికి వచ్చినటువంటి అతన్ని చూసేటప్పటికీ వాళ్ళందరికీ ఎలాంటి అనుమానం కలిగిందంటే, ఇతడు ఎవరో ఏదో కారణం చేత తన నిజరూపాన్ని కప్పిపెట్టి వ్యాజముతోటి ఛద్మరూపాన్ని ధరించినటువంటి వాడై వచ్చాడు. సభలోకి వచ్చినటువంటి గొప్ప శత్రు సంహారకుడైనటువంటి, గొప్ప తేజస్సుతో ప్రకాశించేటువంటి, గజేంద్ర పరాక్రమం కలిగినటువంటి ఆ మహేంద్రుని కుమారుడైనటువంటి ఆ అర్జునుడిని చూసి విరాటరాజు సభాసదులంతో అన్నట్ట, ఎవరయ్యా ఇతను, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇలాంటి రూపంతో ఉన్నటువంటి వాడిని, ఇంత తేజస్సు కలిగినటువంటి వాడిని నేను ఎప్పుడు చూడలేదు, విని ఉండలేదు. అలాగే ఎవరు కూడా ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడండి, గొప్పగా ఉన్నాడు, మాకు కనిపించాడని ఇదివరకు ఎవరు చెప్పలేదు అని ఆశ్చర్యంగా సభాసదులతో అన్నట్ట. సత్వోపపన్న పురుషోమరోపమః శ్యామో యువా వారణయోధపోపమః ఆముచ్య కంబూ పరిహాటకే శుభే విముచ్య వేణీమపి నహ్యపు కుండలే స్రగ్వీ సుకేశ పరిధాయ చాన్యథా శుశోభధన్వీ కవచీశరీ యథా ఆరుహ్య యానాం పరిధావతాం భవాన్ సుతై సమో మే భవవామయా సమః. ఇతన్ని చూస్తుంటే ఎలా ఉన్నాడంటే మంచి బలశాలిగా కనిపిస్తున్నాడు. అతన్ని అడిగేట వెంటనే, ఎవరవయ్యా నువ్వు, మంచి బలశాలిలా ఉన్నావు, భగవంతుడు ఎవరో దేవతా స్వరూపంలో ఉన్నావు, గజరాజులా ఉన్నావు, నల్లటి యువకుల్లా ఉన్నావు, ఈ చేతులకి శంఖవలయాలపై బంగారు గాజులని ధరించావు, జుట్టు విరబోసుకున్నావు, కుండలాలు ధరించావు, పూలమాలను ధరించావు, మంచి కేశాలున్నాయి, వేరే విధంగా వస్త్రం ధరించి ధనుర్బాణాలు కవచం ధరించి వీరుని వలె ఉన్నావు.
నువ్వు రథం ఎక్కి తిరుగు, నా కుమారులతో లేదా నాతో సమానమైనటువంటి వాళ్ళ ఉంటావు అన్నట్టు విరాటరాజు. ఏమిటి నీ యొక్క రూపము, నీ యొక్క తేజస్సు, నీ యొక్క ఆహార్యము ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయ్యా అన్నాడనమాట. వృద్ధో హ్యహం వై పరిహారకామః సర్వాన్మస్యాన్ స్తరసా పాలయస్వ నైవం విధా క్లీబరూపా భవంతి కథంచనేతి ప్రతిభాతి మే మనః. నేను చాలా వృద్ధుణ్ణయ్యాను, రాజ్యభారం తగ్గించుకోవాలనే కోరిక కూడా ఉంది. అందువల్ల నేను చూస్తుంటే మంచి శక్తిమంతుడిగా కనిపిస్తున్నావు, నువ్వే ఈ మత్స్య దేశాన్ని పరిపాలించు. అయితే ఇలాంటి రూపం కలిగినటువంటి వాడు నపుంసకుడు అవ్వడానికి అవకాశం లేదే, ఎందుకంటే నపుంసకులకి ఎంత మంచి రూపం ఉండదు అని నా మనస్సు మటుకు చెబుతోందయ్యా అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, వేణీం ప్రకుర్యాం రుచిరే చ కుండలే తథాస్రజ ప్రావరణాని సంహరే స్నానం చరేయం విమృజే చ దర్పణం విశేషకేష్వేవన చ కౌశలం మమ క్లీబేషు బాలేషు జనేషు నర్తనే శిక్షాప్రదానేషు చ యోగ్యతా మమ కరోమి వేణీషు చ పుష్పపూరణం నమే స్త్రియ కర్మణి కౌశలాధికా. అప్పుడు అర్జునుడు చెప్పాడు, మహాప్రభో నేను కేశాలు అలంకరించగలనయ్యా, అంతేకాదు వేణీం ప్రకుర్యాం రుచిరేచకుండలే అందంగా చెవికమ్మలు కూడా పెట్టగలను, అందమైనటువంటి దండలు ఉత్తరీయాలు మేలి ముసుగులు ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా అలంకరించగలను, స్నానం చేయించగలను, అలాగే అద్దాన్ని శుభ్రం చేయగలను, చందన రేఖ జలంకారాలన్నింటిలోనూ కూడా నాకు నేర్పు ఉంది, మంచి అలంకారం కూడా చేయగలను. నపుంసకుల్లో బాలురలో సాధారణ జనాల్లోనే నేను తిరుగుతూ ఉంటాను, నాట్యం చేయడంలోనూ నాట్య శిక్షణలోనూ నాకు మంచి అర్హత ఉంది, అలాగే జడల్లో పువ్వులను అలంకరించడం నాకు విశేషంగా వచ్చు. స్త్రీలు ఎవరూ కూడా ఈ పనిలో నాకంటే గొప్పవాళ్ళు అనుకోను, నేను వాళ్ళకంటే కూడా ఎక్కువ నేర్పరితనం ఉంది జడల్లో పువ్వులు అలంకరించడంలో. అంటే పూల జడలు కుట్టడం కానీ పువ్వులు చక్కగా అలంకరించడం కానీ ఇందులో నేను స్త్రీల కంటే ఎక్కువగా నేర్పు కలిగిన వాణ్ణి. అతమబ్రవీత్ ప్రాంశుముదీక్ష విస్మత విరాట రాజోపసృతం మహాయసాహ అని ఆ విధంగా చెప్పి తన దగ్గరికి వచ్చినటువంటి ఆ అర్జునుడిని చూశాడు విరాటరాజు. చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటి అసలు ఈ రూపం ఏంటి, ఈ వేషం ఏంటి, ఈ ఆహారం ఏంటి, తను మాట్లాడే మాటలు ఏమిటి అని ఒక విధమైన ఆశ్చర్యం వచ్చి అతడు అంటున్నాడు, నార్హస్తు వేషోయం అనూర్జితస్తే నాపుంస్త్వమర్హో నరదేవ సింహ తవైష వేషో అశుభ వేషభూషణై విభూషితో భూతపతేరివ ప్రభో విభాతి భానోరివ రశ్మిమాలినః ఘనావరుద్ధే గగనే ఘనైరివ ధనుర్హి మన్యే తవ శోభయేద్భుజౌ తథాహి పీనౌ అతిమాత్రమాయతౌ. విరాటుడు చెబుతున్నాడు, ఓ మహానుభావ, నువ్వు ఎలా ఉన్నావంటే రాజుల్లో కల్లా శ్రేష్టమైన రాజులా కనిపిస్తున్నావు. నువ్వు నీకు ఈ హీనమైనటువంటి వేషం కానీ పేడితనం కానీ నీకు ఉచితంగా లేవు. అమంగళకరమైనటువంటి అలంకారాలు వేషము పశుపతికి అలంకారంలా ఉన్నాయి. దట్టమైనటువంటి మేఘాలు కప్పిన సూర్యుళ్ళ ప్రకాశిస్తున్నావయ్యా నువ్వు. బలిష్టాలైనటువంటి నీ ఆజానుభావులకు ఇవి కాదు, విల్లు మాత్రమే శోభిస్తుంది. నువ్వు మంచి ధనుస్సు పట్టుకుంటే చాలా అందంగా ఉంటావు నువ్వు అని నేను అనుకుంటున్నానయ్యా అన్నాడు. అంటే అర్జునుడు చెప్తున్నాడు, గాయామి నృత్యాం యథవాదయామి భద్రోస్మి నృత్యే కుశలోస్మి గీతే త్వముత్తరాయై ప్రదిశస్వ మాం స్వయం భవామి దేవ్యా నరదేవనర్తక. అర్జునుడు చెప్పాడు, రాజా నేను గానం చేస్తానయ్యా, చాలా చక్కగా పాడతాను, అంతేగా చాలా చక్కగా నృత్యం చేస్తాను, మృదంగవాదనం కూడా నాకు బాగా వచ్చు, నృత్యంలోనూ గానంలోనూ మంచి నేర్పు ఉన్నది నాకు. నీ కుమార్తె ఉత్తరకు విద్య నేర్పడానికి నన్ను నియమించు, నేను స్వయంగా ఆమెకు నర్తకుడిని అవుతాను, నాట్యాచార్యుడిని అవుతాను, ఆమెకి చక్కగా నాట్యం నేర్పుతానయ్యా అని చెప్పాడు.
ఇదంతు రూపం మమ ఏన కిం తవ ప్రకీర్తయిత్వా భృశశోకవర్ధనం బృహన్నలాం మాం నరదేవ విద్ధి సుతం సుతాంబా పితృమాతృవర్జితాం. నువ్వు నా రూపాన్ని ప్రశంసించి ప్రయోజనం ఏం లేదయ్యా. ఎందుకంటే అది నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భగవంతుడు నాకు ఈ పీడితనాన్ని ఇచ్చాడు, తప్పదు. అది నువ్వు పదే పదే చెబితే నాకు కొద్దిగా బాధ కలుగుతుంది. అది తల్లిదండ్రులు వదిలేసినటువంటి కొడుకో లేక కూతురో ఈ బృహన్నలు అనుకో నువ్వు అని చెప్పాడు. అనేటప్పటికి విరాటుడు అంటున్నాడు, దదామితే హంతవరం బృహన్నలే సుతాంచమే నర్తయయాశ్చతాదృశీ ఇదంతు తే కర్మ సమం నమే మతం సముద్రనేమిం పృథివీం త్వమర్హసి. వెంటనే ఆ విరాట్రాజు అతని మాటలకు ప్రసన్నుడై విరాట్రాజు అన్నాడు, బృహన్నలా నువ్వు కోరినటువంటి వరం ఇస్తున్నానయ్యా. నా కుమార్తెకే కాదు, నా కుమార్తెకు ఇతర కన్యలందరికీ కూడా నృత్యాన్ని నేర్పు నువ్వు. కానీ నువ్వు ఈ పని చేయడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు సముద్రమే హద్దుగా కలిగినటువంటి భూమిని అంతటినీ కూడా పరిపాలింపదగినటువంటి వాడుగా కనిపిస్తున్నావు నాకు. అందువలన నువ్వు ఇలా నాట్యం నేర్పుతూ ఇక్కడ ఉంటావు అంటే కనుక ఆ మాట ఎందుకో నాకు రుచించట్లేదు. నీలో ఆ లక్షణాలన్నీ కూడా గొప్ప మహారాజ లక్షణాలన్నీ నీలో కనిపిస్తున్నాయ్యా అన్నాడు. బృహన్నలాం తామభివీక్షమశ్చరాట్కలాసు నృత్యేషు తథైవ వాదితే సంమంత్ర్య రాజా వివిధై స్వమంత్రభిః పరీక్ష చైనం ప్రమదాభిరాసువై అపుంస్త్వమప్యస్య నిశమ్య చ స్థిరం తతః కుమారీ పురముస్సర్జతం. అప్పుడు వెంటనే ఆ మత్స్యరాజు అయిన విరాటుడు ఆ బృహన్నలను చూసి తన మంత్రులతో ఆలోచన చేసి కళల్లో, నృత్యంలో, వాదనలో అతనిని స్త్రీలచే పరీక్ష చేయించి అతను నపుంసకుడు అనేటువంటి మాట నిజమైంది స్థిరపరచుకుని అతన్ని కన్యకాంతపురానికి పంపాడు. శిక్షయామాస చ గీతవాదితం సుతాం విరాటస్య ధనంజయ ప్రభుః సఖీశ్చ తస్యా పరిచారకాస్తథా ప్రియశ్చ తాసాం స బభూవ పాండవః తథా సత్రేణ ధనంజయో వసన్ ప్రియాణి కుర్వన్ సహతాభిరాత్మవాన్ తథా చ తం తత్ర న జజ్ఞిరే జనాః బహిశ్చరావాప్యథ చాంతరే చరాః. ఈ విధంగా సమర్థుడైనటువంటి ధనంజయుడు ఆ విరాటరాజు యొక్క పుత్రికకు, ఆమె యొక్క స్నేహితులంటకు, పరిచారకులకు చక్కగా నృత్యాన్ని, గీతాన్ని, వాద్యాన్ని నేర్పుతున్నాడు. దీంతో అతడు వాళ్ళకి చాలా ఇష్టడు కూడా అయ్యాడు. ఇలా మారు వేషంలో రహస్యంగా అర్జునుడు కూడా అక్కడ నివసిస్తూ వాళ్ళతో కలిసి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ తన మనస్సుని స్వాధీనపరుచుకుని ఉన్నాడు. అంతఃపురంలో తిరిగేవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అతన్ని గూర్చి ఏమాత్రమూ తెలుసుకోలేకపోయారు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి పాండవ ప్రవేశ పర్వణి అర్జున ప్రవేశో నామ ఏకాదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో పాండవ ప్రవేశ పర్వమున ఉపపర్వంలో అర్జున ప్రవేశం అనే 11వ అధ్యాయం పూర్తయింది. 12వ అధ్యాయంలోకి మనము ప్రవేశించాం. ఆ తర్వాత ఆ నకులుడు ప్రవేశిస్తున్నాడు. అథాపరో దృశ్యత పాండవ ప్రభు విరాటరాజం తరసా సమేయవాన్ తమాపతంతం దదృశే పృథగ్జన విముక్తమభ్రాదివ సూర్యమండలం. ఆ పాండవుల్లో మరొక శక్తిశాలైనటువంటి నకులుడు విరాటరాజును సమీపించేట. వస్తున్న అతన్ని చూసి సాధారణమైనటువంటి జనులందరూ కూడా అతని ప్రకాశం చూసి, అబ్బా ఇతడు ఎవరో మహా ప్రకాశమానంగా ఉన్నాడు, ఇతడెవడో సూర్యుడు ఏమైనా వచ్చేస్తున్నాడా ఇక్కడికి అని అనుకున్నట్టు వాళ్ళు. అలాగా వాళ్ళు అతడి యొక్క తేజస్సును చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇంత తేజోవంతుడైనటువంటి వాడు ఎవరై ఉంటాడు? మేఘంలోంచి విడిపడినటువంటి సూర్యమండలం వల్లే నకులు ఉన్నాడని వ్యాసుడు అన్నాడు. అయితే తిక్కన గారు ఏమన్నా అంటే ఉదయించేటువంటి సూర్యుణ్ణి పద్మాలు చూచినట్టుగా ప్రజల కళ్ళు వికసిల్లి నకులుని స్పరద్రూపం మీద పడుతున్నాయని నాకు తిక్కన గారు అన్నారు. ఇద్దరు కూడా ఇంచుమించుగా సూర్యుడిగానే ఈయన్ని వర్ణించారు. సవై హయానైక్షత తాంస్తతస్తతః సమీక్షమాణం సదదర్శమశ్చరాన్
తతో బ్రవీత్తాననుగాన్నరేశ్వరః కుతోయమాయాతి నరో అమరోపమః స్వయం హయానీక్షతి మామకాన్ దృఢం ధ్రువం హయజ్ఞో భవితా విచక్షణః ప్రవేశ్యతామేష సమీపమాసు మే విభాతి వీరో హి యథామరస్తథా. అతడు వచ్చి రావడంతో అక్కడ ఉండేటువంటి గుర్రాన్ని చూస్తున్నట్ట. అలా చూస్తున్నటువంటి గుర్రాన్ని అంత పరిశీలనగా చూస్తున్నటువంటి వాడిని మత్స్యరాజు అయిన విరాటుడు చూశాడు. వెంటనే అనుచరులతో అన్నాడు, ఇతడు ఎక్కడి నుంచి వస్తున్నాడయ్యా? ఇంద్రుడిలా ఉన్నాడు, స్వయంగా నా గుర్రాన్ని పట్టుపట్టి మరీ చూస్తున్నాడు. తప్పక ఇతడు మంచి అశ్వపరిజ్ఞానం కలిగినటువంటి వివేకవంతుడు అవ్వాలి, లేకపోతే ఎవరు అలా గుర్రాలను అంత పరిశీలనగా చూడరు. ఈ వీరుడు అమరుల్లా ప్రకాశిస్తున్నాడు, ఇతను వెంటనే నా ముందర ప్రవేశపెట్టండి అన్నాడు. అభ్యేత్య రాజానమమిత్ర బ్రవీత్ జయోస్తు తే పార్థివ భద్రమస్తు వః హయేషు యుక్తో నృపసమ్మత సదా తవాశ్వశూతో నిపుణో భవామ్యహం. అప్పుడు వెంటనే ఆ నకులుడు రాజును సమీపించాడు. వచ్చి వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి అన్నాడు, రాజా మీకు జయమవుతుంది అన్నాడు, మీకు శుభమగుగాక అన్నాడు. నేను గుర్రాలకి శిక్షణ ఇవ్వడంలో మంచి నేర్పు కలిగినటువంటి వాడిని, సదా రాజులందరికీ ఇష్టమైన వాడిని. ఎందుకంటే రాజులకి గుర్రాల అశ్వశిక్షకుడు తప్పనిసరిగా అవసరమే ఉన్నది. అశ్వశిక్షకుడు రాజులకి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అంతా గుర్రాలతోటే పని. వాళ్ళ రథాలకి గుర్రాలు ఉంటాయి, వాళ్ళు యుద్ధాలకు వెళ్ళాలంటే గుర్రాల మీద వెళ్తారు. అందువలన ఆ గుర్రాలతో వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. అందువలన గుర్రాలను చాలా జాగ్రత్తగా వాళ్ళు దాన్ని సంరక్షిస్తూ ఉంటారు, దాన్ని పోషిస్తూ ఉంటారు వాటిని. అందువలన గుర్రాలని శిక్షణ ఉండడం నేను నేర్పన్నయ్యా, అందువలన రాజులందరికీ ఇష్టడైన వాడిని, మీ గుర్రాలకి నేర్పరి అయినటువంటి ఒక సారథిని అవుతాను నేను అన్నాడు. అనేప్పటికి విరాటరాజు అంటున్నాడు, దదామి యానాని ధనం నివేశనం మమాశ్వశూతో భవితుం త్వమర్హసి కుతోసి కస్యాసి కథం త్వమాగతః ప్రబ్రూహి శిల్పం తవ విద్యతే చెయ్యత్. వెంటనే అన్నాడు విరాటుడు, నీకు కావలసినటువంటి రథాలు ధనము నివాసం అన్నీ ఇస్తానయ్యా, నువ్వు నా అశ్వాలకు సారథిగా ఉండడానికి నువ్వు అర్హుడివి, అందులో ఏం సందేహం లేదు. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు గొప్పగా అశ్వాన్ని నియంత్రించగలిగినటువంటి వాడవని. అందువలన తప్పనిసరిగా దానికి నేను అంగీకరిస్తున్నాను. అయితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ రాజుకు సంబంధించినటువంటి వాడు, ఎలా వచ్చావు, నీకు దేని యందు నైపుణ్యం ఉన్నది అని అడిగాడు. అడిగేటప్పటికి నకులుడు చెబుతున్నాడు, పంచానాం పాండుపుత్రాణం జ్యేష్ఠో భ్రాత యుధిష్ఠిరః తేనాహమస్వేషు పురా నియుక్తః శత్రుకర్షణ అశ్వానాం ప్రకృతిం వేద్మి వినయంచాపి సర్వసః దుష్టానాం ప్రతిపత్తించ కృష్ణం చైవ చికిత్సితం. ఓ మహారాజా, పాండుకుమారుడు 5 ఉన్నారయ్యా. వాళ్ళలో జ్యేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు నన్ను పూర్వము తన యొక్క అశ్వాలనన్నీ చూడడానికి నియమించాడయ్యా. ఈ అశ్వాల స్వభావం నాకు తెలుసు బాగాను, వాటిని లొంగ తీసుకోవడం తెలుసు, అలాగే వాటికి వచ్చినటువంటి రోగాలు, వాటి యొక్క నివారణ, వాటికి ఏ చికిత్స చేయాలి, ఇలాంటివన్నీ కూడా నాకు తెలుసయ్యా. నకాతరం స్యాన్ మమ జాతు వాహనం నమేస్తి దుష్టా వడవాకుతో హయా జనస్తు మామాహ సచాపి పాండవ యుధిష్ఠిరో గ్రంథికమేవ నామతః. నా వాహనం ఎప్పుడు పిరికిదవదు, అంటే భయపడి పారిపోవడం అనేటువంటిది ఉండదు నా వాహనానికి. అలాగే నా దగ్గర ఎప్పుడు చెడ్డదైనటువంటి ఆడగుర్రం ఒక్కటి కూడా ఉండదు. అంటే సరైనటువంటి గుర్రం కాకపోతే నా దగ్గర ఉంచను అసలు. ఇక మగ గుర్రాల గురించి చెప్పక్కర్లేదు నీకు. అలాగే అందరూ కూడా యుధిష్ఠిరుడు, అక్కడ ఉండేటువంటి జనులు అందరూ కూడా నన్ను గ్రంథికుడు అనేవారు. మాతలిరివ దేవపతే దశరథ నృపతే సుమంత్ర ఇవయంతా సుమహ ఇహ జామదగ్నే తథైవ తవ శిక్షయామ్యశ్వాన్ యుధిష్ఠిరస్య రాజేంద్ర నరరాజస్య శాసనాత్ శతసహస్ర కోటీనాం అశ్వానామస్మి రక్షిత అని చెప్పాడు తన గురించి. దేవేంద్రుడి యొక్క సారథి మాతలి ఎటువంటి వాడు, దశరథుని యొక్క సారథి అయినటువంటి సుమంత్రుడు ఎటువంటి వాడు, పరశురాముని యొక్క సారథి అయినటువంటి సుమహుడు ఎటువంటి వాడు, అల్లాగా వాళ్ళతో సమానమైన వాడిని నేను. నీ గుర్రాలకు నేను శిక్షణ ఇస్తానయ్యా రాజేంద్ర. మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుని యొక్క శాసనం వలన 1,00,000 కోటి
శతసాహస్ర కోటి నామంటే 1,00,000 కోటి గుర్రాలకు నేను రక్షకుడిగా ఉన్నానయ్యా. అందువలన అంతటి నైపుణ్యం కలిగినటువంటి వాడిని నేను. కాబట్టి నీ యొక్క గుర్రాలన్నిటికీ కూడా నేను రక్షణనివ్వగలను. అంతేకాకుండా వాటిని ఎలాగా చక్కగా మంచి వేగవంతమైనటువంటి విధంగా చెయ్యాలి, అలాగే వాటికి వచ్చేటువంటి రోగాలకి ఏమి చికిత్స చేయాలి, ఇవన్నీ కూడా నాకు బాగా అశ్వ పరిజ్ఞానం సంపూర్ణంగా ఉన్నది. అందువలన నేను చూడగలను అని ఆ విరాటరాజుకి తన గురించి తాను నకులుడు ఈ విధంగా చెప్పాడు. ఆ మాటలన్నీ కూడా విరాటరాజు విన్నాడు. అతను ఏమంటాడు అనేటువంటి విషయము రేపటి విషయంగా తెలియజేసుకుందాం అని తెలియజేస్తూ స్వస్తి.